ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. వర్డ్ ఫర్ టుడేకి స్వాగతం. ఈరోజు కొరకైన దేవుని లేఖన భాగం చూద్దాం. 27వ కీర్తన 13వ వచనం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకు మీద నమ్మకం లేకపోతే, జీవితం పట్ల ఒక ఆశ లేకపోతే, బ్రతుకులో ఒక సంతృప్తి లేకపోతే మనం చాలా బాధపడతాం. అదే సమయంలో అలాంటి కష్టాల్లో ఆదుకుంటారన్న వారు ఎవరు కనబడకపోతే, ఆశ్రయమే లేదు అనే బాధ కలిగితే, రేపటిని గూర్చి నిరీక్షణ లేక ఎలాంటి మార్గం దొరకక ఉన్నట్లయితే ఆ మనుషులు బ్రతకడం చాలా కష్టం కదా. అందుకనే కొంతమంది అట్టి కష్టాలు భరించలేక శోకతప్తులవుతున్నారు. మరికొందరు పారిపోతున్నారు, కృంగిపోయి కృషించిపోతున్నారు. ఇంకొందరైతే బ్రతుకు మీద ఆశ కోల్పోయి విగత జీవులై ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. ఎందుకనంటే బ్రతుకుతామని కానీ, మమ్మల్ని ఎవరైనా బ్రతికిస్తారనే కానీ వారికి నమ్మకం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా దయ పొందుతానన్న నమ్మకము ఆయనకు ఉందంట. అందుకే నిశ్చింతగా ఆనందంగా బ్రతుకుతున్నాడు. మరి ప్రియులారా, మీ జీవితంలో కూడా ఆయన దయ ఉంటుందని నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని దయ మీకు తోడుగా ఉంటుంది. ఆయన దయగలవాడు, కనికర సంపన్నుడు. ఆయనను చేరువారిని, ఆయనను కోరువారిని, ఆయనను ఆశ్రయించు వారిని తప్పకుండా దయచూపి కాపాడగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ బలము, నీ బలగము, నీ ధనము నిన్ను కాపాడలేకపోవచ్చు, కానీ దేవుని దయ ఉంటుందనే నమ్మకం పెట్టుకో. మనుషులు లేరు అని చింతిస్తున్నావా? పరిస్థితులు బాగా లేవని నలిగిపోతున్నావా? ఏ మార్గం దొరకటం లేదు, బ్రతుకు కొరకు ఒక నిరీక్షణ లేదు అని కృంగిపోతున్నావా? అవన్నీ పక్కన పెట్టు. దేవుని దయ ఉంటది. ఇదొకటి చాలు నీ బ్రతుకు కోసం. నమ్మకం పెట్టుకో. ఆ నమ్మకం నిన్ను బ్రతికిస్తుంది, నిలబెడుతుంది, ఉన్నతంగా నడిపిస్తుంది. అట్టి విశ్వాసము నీకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినం దేవుని దయ అనేది ఒక్కటి ఉంటే చాలు, ఇక మా జీవితం అంతా మేము సాగిపోగలమని ఒక నిరీక్షణ మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు అయ్యా. అట్టి నిరీక్షణ, దేవుని దయ ఉంటుందనే నమ్మకం లేకనే ఎంతో మంది కృంగిపోతున్నారు, బలహీనపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకొని జీవితాలు చాలించుకుంటున్నారు. అలా జరగకుండా అలాంటి బిడ్డలందరికీ దేవుని దయ ఉంటది అని, యెహోవా దయగలవాడు అని, తను ఆశ్రయిస్తే దయచూపగతాడు అని వారు తప్పక నమ్మగలిగేటట్లుగా వారి జీవితాలను బలపరచండి, నమ్మకాన్ని కుదుర్చండి. అట్టి దయతోనే వారు బ్రతుకుదురుగాక. అట్టి దయ వారిని బ్రతికించునుగాక, నిలబెట్టునుగాక, నడిపించునుగాక. అయ్యా, మీ కృపతో నింపి కనికరం చూపి మేలు చేయండి, వారిని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మీ పట్ల దయ చూపునుగాక. గాడ్ బ్లెస్ యు.